హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మైదా పిండితో మనం గవ్వలు చేసుకుంటాను. ఒక కప్పు మైదా పిండి, కాస్త గోధుమ రవ్వ, తర్వాత సాల్ట్ అంతా కలుపుకుందాం బాగా కలిసేలా. తర్వాత కాస్త నెయ్యి వేసుకుందాం. అంతా కలిసేలా మంచిగా కలుపుకుందాం. కలుపుకొని వాటర్ పోసి పిండి ముద్దగా చేసుకుందాం. కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం కలిపి పెట్టుకున్నాం కదా, కాసేపు 10 నిమిషాలు పక్కన నానబెట్టుకుందాం. మెత్తగా ఉంది కదా, ఇట్లా ఉండాలి పిండి. తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుందాం. చక్కెర అనకం పడదాం. చక్కెర 1/2 కప్పు, తగినంత వాటర్, షుగర్ బాగా కరగాలి, మనకు ఆనకం వచ్చేలా చేసుకుందాం. తర్వాత ఇలాచీలు వేసుకుందాం స్మెల్కి. స్మెల్ బాగా రావడం కోసం ఇలాచీ వేసాం. తర్వాత కలుపుతూ ఉన్నాం. కొంచెం బంకగా జిగురుగా రావాలి, మనకు ఆనకం వచ్చిందా లేదా తెలుస్తుంది. కలిపేసి ఓకే, జిగురుగా ఉందా లేదా, ఆనకం వచ్చింది, ఓకే పక్కన పెట్టేసుకుందాం. ఓకే వచ్చేసింది. ఓకే ఆనకమైంది. ఇప్పుడు నెక్స్ట్ మనం గవ్వలకు ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం కడాయిలో మనం ఎట్లా తీస్తాం కాబట్టి ఆ కడాయితోటే దాని మీద ఆ జల్లెడ మీదనే మనం గవ్వలు చేస్తున్నాం. వాటి మీద గవ్వలు ఒత్తుకోవడమే. చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని గవ్వలు చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకుందాం. కొంచెం సెల్లు పట్టుకొని చేయడం వల్ల కొంచెం అటు ఇటుగా ఉన్నదండి ఫ్రెండ్స్. అది గవ్వలు ఈ జల్లెడ మీదనే చేస్తున్నా. గీతలు వస్తాయి, ఇట్లా లైన్స్ ఉన్నాయి కదా. ఓకే, అవి అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక గవ్వలు వేసుకుందాం. మనం అన్నీ వేసుకోవాలి గవ్వలు. మంట తగ్గించాలి, స్లో ఫ్లేమ్లో వేయించుకుందాం అన్నీ. బాగా మరుగుతూ ఉన్నది, ఇప్పుడే స్టార్ట్. కొంచెం కొంచెము కదిలించుకుందాం అటు ఇటుగా. వేస్తుంటే చిన్నగా అనిపించినాయి, తర్వాత ఆయిల్ పెద్దగా అవుతున్నాయి గవ్వలు. బాగున్నాయి గవ్వలు. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ఆనకం పట్టాం కదా, ఆనకంలో వేద్దాం. ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చినాయి చూడండి. ఇవి తీద్దాం, ఇక తీసేసుకుందాం.
ఇప్పుడు మనం ఆనకంలో వేస్తున్నాం. వేడి ఉన్నప్పుడు అంటే ఆనకం ఎక్కువ పడుతుంది వీటిలో. గవ్వలకు బాగా పట్టాలనేసి వీటియే తీసేసి వేస్తున్నా. అయిపోయినాయి, అందులో అన్నీ వేసేస్తున్నా. ఇప్పుడు ఆనకంలో వేసాం కదా, కలుపుకుందాం మనం. ఆనకం పట్టేంత వరకు కాసేపటి దాకా. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మనం ఆనకంలో పట్టేసిన దాకా తిప్పుతున్నాం కదా, కాసేపు ఉంచేసుకొని తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్.